అందరికీ షలోం వందనాలు. ప్రియమైనటువంటి వారులారా, మనకు ఈరోజు హౌస్ ఆఫ్ మిస్సెస్ సొసైటీ వారంతా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప దినాన్ని మరి నిజంగా పరమతండ్రి ఇచ్చినటువంటి ఈ యొక్క 7వ దినము పరిశుద్ధమైనటువంటి ఇదొక పరమతండ్రి నియమించినటువంటి ఒక ఘనమైన ఘనదినం కనుక దీన్ని ఆచరించు ప్రతివాడు పరలోకమందు నిత్య జీవం గలవాడని ఒకటి బైబిల్లో తెలియపరచబడుతుంది. కనుక ప్రాముఖ్యం ఏంటంటే మనం చదువుకుందని ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందని దయతో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. మరి మాటలు మీరు నోట్ చేసుకోండి, రాసుకోండి. తర్వాత వాటిని మరి జాగ్రత్తగా మనం చదవడానికి ప్రయత్నం చేద్దామని నేను ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దామని చూద్దాం. ఒకసారి యెహోషువ గ్రంథము బైబిల్లో చెప్పబడినటువంటిది యెహోషువ గ్రంథం అంటే ద్వితీయోపదేశ కాండం పక్కన ఉంటుంది. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము చూసావమ్మా, 7వ వచనం చూద్దాం ఒకసారి. 7:8 మీ వద్ద చూసినామా 7:8 23వ అధ్యాయము 7:8 వచ్చిన మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ ఎలోహిమైన యావేను హత్తుకొని ఉండవలన పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మంచి మాటలు మనకి తెలియపరచబడుతున్నటువంటి వాటి ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. దేవతల అంటే దేవతలు అనేది బైబిల్లో 2 విధాలుగా ఆత్మానుసారమైన విషయాన్ని చూపిస్తూ ఉంది. కారణం ఏంటంటే దూతలు అనగా దేవుని యొక్క సేవకులు, తర్వాత వర్తహారకులు అనగా కూడా తెలియపరచబడుతుంది. కనుక నేను బైబిల్లో చెబుతున్నాను, ఎవరు దీన్ని చూసి ఎవరో మరి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మర్మాన్ని మాత్రమే మీకు తెలియపరుస్తున్నాను. కనుక దయతో ఎవరిని నేను కించపరచడం గాయపరచడం మాత్రం కాదు, చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి అవసరత మనకు ఉందని నేను అందరూ సమృద్ధంతో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ఈ జనులంట సహవాసము చేయక వారి ఈ విధంగా చెప్పారు. ఏ విధంగా ఉన్నట? సహవాసము చేయట్లేదంట. ఎవరు సహవాసం చేయట్లేదు అని మనం అక్కడ చూసినట్లయితే అదేవిధంగా 22వ అధ్యాయము అందులోనే 22వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయము అయితే ఇందాక అక్కడ బాగా గమనించాలి. అక్కడ ఏమంటుండో అయితే మీ హృదయముతోను మంచి హృదయం అయితే మీ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ ఎలోహిమైన యావేను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను కైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యావే సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోనుడి పరమ తండ్రి స్తోత్రం. ఇదండి మాట. దేని బట్టి నడుచుకోవాలంట? ధర్మశాస్త్రమును బట్టి. ప్రియా సహోదరి సహోదరులారా, నా తోటి అనేకమైనటువంటి మరి మిత్రులారా, ఈ మాటలో తెలియపరచబడుతున్న ధర్మము అంటే ఇచ్చేటిది, శాస్త్రము చాలాసార్లు మనం చెప్పుకున్నది. చాలామంది అభ్యంతర పడుతున్నారు. ధర్మశాస్త్రం అనగానే ఎక్కడికో డినామినేషన్ల కాడికి వెళ్ళిపోతున్నారు. డినామినేషన్లు కావు, బాగా గమనించాలి. ఇక్కడ లోకంలో మనుషులు పెట్టుకున్నటువంటి డినామినేషన్లే కానీ మరి ఏమాత్రం కాదు. ఈ పరిశుద్ధ గ్రంథమును వివరించడానికి మాత్రమే మనం ఉన్నామే తప్ప
మరి ఏ మాత్రం వర్గభేదం చేసి ఏ మాత్రం కూడా కించపరుచుకున్నటువంటి అవకాశం మనకు ఉండకూడదు. అందరూ మన యొక్క సహోదరి సహోదరులే, కానీ గ్రహించాలి వాక్యమును. కనుక వాక్యము చెబుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు ఇప్పుడు చదువుకున్నటువంటి మాట ప్రకారంగా ఏం చెప్పాడు? ధర్మమును ఇక్కడ ఏమన్నాడు ముందు? యావే సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ఏం ఆజ్ఞాపించాడు? ఏం చెప్పాడట ఆయన? ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలంట. దాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం అంట. అందుకొరకే మనము ఎంత పవిత్రతగా ఎంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మనకి లేకపోలేదు ప్రియులారా. అలాగనే మరొక మాట చదువుకున్నాయి, చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము అమ్మా యెహోషువ కంటే ముందు ఉంటుంది చూడమ్మా. ద్వితీయోపదేశ కాండము తీసారమ్మా. 10వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము 20వ వచనం. నీ ఎలోహిమైన యావేకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము హల్లెలూయా. ఏం చేయాలంట ఇక్కడ? చూడు, బాగా గమనించాలి ఇక్కడ. అంతకంటే ముందు 19వ వచనం కూడా ఒకసారి చదవండి. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉండిరి గనుక పరదేశి జాలి ఏంటట? జాలి తలుచుడి. అప్పుడంటే మీ ఎలోహిమైన యావేకు ఇదమ్మా. ఎందుకు అలా ఏంటి అని చెప్పేది ఇది అన్నమాట. పరదేశులుగా ఉన్నప్పుడు వారు ఏం చేయబడ్డారు, ఎలా ఏమై ఉన్నారో ఒకసారి వాక్యమును మనం గమనించినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అలాగనే చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అదేవిధంగా ప్రియమైనటువంటి వారులారా, దీని వివరణ చాలా అవసరమైనటువంటి మాటలు కనుక మరి గమనించాలి, గ్రహించాలి. అదేవిధంగా అపోస్తుల కార్యము చూద్దాం ఒకసారి. అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటలను బట్టి అపోస్తుల కార్యము తీసారామా 11వ అధ్యాయము 23వ వచనం చూడము ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు కాబట్టి ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. 23. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును ఇది స్థిర హృదయమును హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించిన పరమ తండ్రికి స్తోత్రం. ఎలాగనాట స్థిర హృదయముతో అందరం ఏం చేయబడాలట? హత్తుకోవాలంట. ప్రేమ కలిగి జీవించాలంట. విభేదముల కాదు, అసూయల కాదు, ద్వేషము కాదు. గమనించాలా? మనందరం కూడా ఏమై ఉండాలట? హత్తుకోవాలంట. సవాసం ఏ సవాసం గలవారమై ఉన్నామంట? యెహోషువలో చెప్పినటువంటి మాట ఏమేమి కలిగి ఉన్నమాట మనము. అదేవిధంగా చెప్పవలసినటువంటి ప్రతిదాన్ని మనము జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే అక్కడ చెప్పే ప్రతి మాటను కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, తీసినామా సరే తీయకపోతే మళ్ళీ చూడు. అదేవిధంగా అదే చదువు మరి 23వ అధ్యాయం 7-8 వచ్చింది. అది 27వ అధ్యాయం 8 వచ్చింది. మీరు నేటి వరకు చేసినట్లును మీ ఎలోహిమైన యావేను ఏం చేయాలట? అక్కడ మీరు ఏం చేశారో ముందు అవి కాదు, కానీ ఇప్పుడు మాత్రము అక్కడ ఏం చెప్పాడు? 7వ వచనంలో ఏమన్నా సహవాసము గలవారమై ఉండాలన్నట. అవునా కాదా? ఒకరము మనం ఏమై ఉండాలంట? సహవాసముగా ఉండాలంట, అంటే స్నేహితులుగా ఉండాలంట. అందుకొరకు అలా స్నేహితులుగా ఉన్నటువంటి మనందరం కాకుండా ఎవరిని హత్తుకోవాలా? మన తండ్రి అంటే మన పితరుల దేవుడైనటువంటి ఎక్కువ అనగా ఎలోహిమైనటువంటి యావేను అందరూ మనం హత్తుకొని ఉండాలంట. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలంట. ఒకరి పట్ల ఒకరము మనం ఎలా ప్రోత్సహింపబడుచున్నటువంటి వారమై ఉండాలంట. అదేవిధంగా ఇంకొక మాట చూద్దాం. అదేవిధంగా చెప్పబడినటువంటి మాట ప్రకారంగా అలాగనే చదువు అమ్మ 9వ వచనం కూడా. యావే
యావే బలగము గల గొప్ప జనులను మీ ఎదుట నుండి హల్లెలూయా ఏం చేశాడట? కొట్టివేశాడట. గొప్ప బహు జన సమూహమును ఏం చేయబడవారంట? మీరంతా కొట్టివేయబడ్డారట. అంటే ఆయన యొక్క దృష్టి నుంచి తీసివేయబడినటువంటి వారిగా ఉన్నాం. అందుకొరకే వారు ఆనాడు ఏమై ఉన్నారు, వారి స్థితి ఏమై ఉంది, వారి యొక్క క్రియ ఏమై ఉన్నది, వారి విశ్వాసం ఏమై ఉన్నది, పరమతండ్రి ఇచ్చినటువంటిది ఏది, పరమతండ్రి యొక్క సేవకులు బోధించినది ఏముంది, వారు అనుసరించవలసింది ఏమైంది, తర్వాత వారు ఏ సహవాసము గల వారై ఉండాలనో దాన్ని గ్రహించక ఉన్నందువలన వారిని ఏం చేశాడట? తీసివేశాడట వారు. అందుకొరకే చూద్దాం మరొకసారి. ఇది ఏంటనంటే ఈ జనులు ఎలా ఉన్నారు, ఈ జనులు ఎలా ఉన్నారు అని మనం గమనించాల్సిన చాలా అవసరమైన మాటలు. ఇకపోతే రెండవ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే అన్ని జనులతో అన్నటువంటి మాట చదువుకున్నాయి. యోబు గ్రంథము చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము తీసావమ్మా? యోబు గ్రంథము 15వ అధ్యాయము తీసావమ్మా? 15వ అధ్యాయము 19వ వచనం చూడు. అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను మీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నిటిని వాడు బాధనందును. పరమతండ్రికి స్తోత్రం. పరమతండ్రి ఇచ్చినటువంటి కనుక అలాగనే ప్రతి విషయంలో మనము గమనించాల్సింది, గ్రహించాల్సింది రెండు విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఎవరై ఉన్నారట మీరు? అమ్మా ఎవరై ఉన్నారట మీరు? 19వ వచనం ఏమంటమ్మా? అన్యులతో సహవాసము చేయకయు. ఇక్కడ ఏం చెప్పాడు? ఎవరు సహవాసం చేయొద్దంట? అంటే భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు. ప్రతి విషయంలో ఏమై ఉన్నానట? కలయిక కలిగి ఉండాలట, ఒకరి పట్ల ఒకరు అద్దుకొని ఉండాలట, ఒకరి పట్ల ఒకరు ప్రేమ గల వారై ఉండాలట, ఒకరి పట్ల ఒకరు ఏమై ఉండాలా? ఐక్యత కలిగి జీవించేటువంటి జీవితం గలవారమై ఉండాలట. అందుకంటే అక్కడ ఏమన్నాడు? సవాసము చేయక తాము స్వాస్యముగా, ఎవరికి? ఆయనకి స్వాస్యం అంట. స్వాస్యముగా పొందిన దేశములో, ఎక్కడైతే ఆస్తిగా సంపాదించుకోవాలని పోయినటువంటి దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు. అది మాట. ఏం చెప్పారట? జ్ఞాన బోధ. వారు ఎక్కడ ఏం చెప్పారు? వారు ఏం చెప్తా ఉన్నారు? బోధను ఏం చెప్పాడు? తెలిపారట. తర్వాత 20వ వచనం కూడా, తన జీవిత కాలం అంతయు దుష్టుడు బాధనందును హింసకుడికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. పరమతండ్రికి స్తోత్రం. మనం అలా కలిసి ఉన్నందువలన, మనం అలా ఐక్యంగా ఉన్నందువలన, అలా ప్రేమ కలిగిన భక్తి వలన దుష్టుడు ఏం చేయబడతాడట? బాధ నొందుతాడట. అందుకొరకే మన కుటుంబంలో ఐక్యత లేకపోయిందా? మన కుటుంబానికి బాధ కలిగిందా లేదా? నిజంగా మన కుటుంబ సభ్యులు మన అందరం ఐక్యత లేకపోతే ఏమై ఉంటాం మనం? ఒకరి పట్ల ఒకరికి ఎలా ఉంటాం మనం? మనస్పర్ధాలతో, ఒకరి మీద ఒకరు కోపంతో, ఒకరి మీద ఒకరు ఈర్ష, కక్ష, అనేకమైనటువంటి యొక్క స్వభావం కలిగినటువంటి వారిగా మనం ఉంటామన్న సంగతి మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి వారులారా, ఈ మనము వాక్యం చదువుకుంటున్నాం, మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూడండి ఒకసారి యోవేలు గ్రంథము, యోవేలు దానియేలు పక్కన కాదు, ఓసే పక్కన యోవేలు ఇచ్చావమ్మా? 3వ అధ్యాయము 17వ వచనం.
జాగ్రత్తగా తీసుకోవాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉంది. తీసావమ్మా? అన్య తీసినామా? 17వ వచనం. అన్య లిఖితమే 3:17 అమ్మా. అన్య లెక్క మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ ఎలోహిమైన యావేను నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు హల్లెలూయా. ఎక్కడున్నామాట? పరిశుద్ధ పట్టణము నందు నివసించున్నామనే సంగతి మర్చిపోవద్దట. ఏం చేద్దట? మర్చిపోవద్దట. అందుకొరకే ఇక్కడ అలాగే కింద 17 వచ్చిన కొట్టుడు, 18 వచ్చిన కొట్టుడు. ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును. యోదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఓట యావే మందిరములో నుండి ఉబికి పారి సితియము లోయను హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందట? మందిరములో నుండి వస్తుందట. అమ్మా, ఎక్కడి నుంచి వస్తుందట? మందిరములో నుండి వస్తుందట. ఏం వస్తుందట అక్కడ? దేవుని యొక్క ఇచ్చినటువంటి ఓట లాంటి నీటి యొక్క ఓట ప్రవాహం అట. నీటి యొక్క ప్రవాహం అట వచ్చి ఏం చేస్తుందట? అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏం చేస్తుందట? నదులన్నింటినీ నింపుతూ ఉందట. నది నీ హృదయం అనేటువంటి నది, నీ కుటుంబం అనేటువంటి నది, నీ యొక్క అనే స్థితి అనేటువంటి యొక్క నదిని అది నింపటానికి యావే తండ్రి నిన్ను దీవించడానికి సమీపంగా ఉండడన్న సంగతి మర్చిపోవద్దు. ఎక్కడి నుంచట? మందిరములో నుండి, మందిరం యొక్క నిధి నుండి వస్తున్నటువంటి వాటి పాలు. అక్కడేమన్నాడు? పాలు ప్రవహించున్నట్లు ప్రవచించును. యోదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఓట యావే మందిరములో నుండి ఉబికి వస్తున్నాయి. మందిరములో నుండి ఉబికి వస్తున్నాయి. ఎక్కడ? యావే మందిరము నుండి ఉబికి వస్తున్నాయి. తర్వాత చూద్దాము. తర్వాత ఉబికి పారి సితిము లోయ కడుపును. ఐగుప్తీయులు ఏదోములను యూదావారి మీద బలత్కారము చేసి తమ తమ దేశములో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలగజేసిరి గనుక ఏదోము దేశము నిర్దోషులకు వారికి ఎక్కడ చదువుతున్నారా? 19. ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణదోషములకై ప్రతీకారము హల్లెలూయా. ఇది వారికి మాత్రం ప్రాణాన్ని చేయలేదంట. ఒకవేళ ఈ స్థితి అదుపుకొని లేకపోతే, సహవాసం కలిగి లేకపోతే, సరైనటువంటి అని మా ధర్మ ప్రకారం వాక్య ధర్మ ప్రకారం నడవకపోతే ఆయన ఏం చేస్తాడంట? ఇది స్థితి కనుక మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూద్దాం. ఇకపోతే ఇక్కడ ఏంటంట? ఇంకో మాట, భక్తిహీనుల యొక్క సంగతి ఏదో చూద్దాం సార్. అదే యోబు గ్రంథము తీసావమ్మా? యోబు గ్రంథం కొద్దిగా స్పీడ్గా ఉండే తల్లి. యోబు గ్రంథము తీసావమ్మా? 22వ అధ్యాయము అమ్మా, 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన వెడల నీకు సహాయము కలుగును. అలాగున నీకు మేలు కలుగును.
ఆయన నోటి ఉపదేశమును అవలింపచుము, ఆయన మాటలను నీ హృదయములలో ఉంచుకొనుము. పరమ తండ్రికి స్తోత్రం. ఇదండి మాట. ఏం చెప్పాడు అక్కడ? దానికంటే ముందు ఏమన్నాడు? ఆయనతో సహవాసము చేసిన వెడల నీకు సమాధానము కలుగుతుందంట. సహవాసము చేయండి. సహవాసం అంటే ఏంటి? ఒక మందిరానికి ప్రతి వారం కలుసుకున్నట సహవాసము. ఒక మందిరానికి మనం ప్రార్థించడానికి, మన సమస్యలు చెప్పుకోవడానికి ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఆడ సమూహం కూడుతుంది. 51 సంఘ సమూహం కూడుతూ ఉంది. వారి మధ్య మనము ఏ విధంగా మనం ఏమైతే ఏ సమస్య అవుతుందో వాటిని గురించి మనము వివరించడానికి తెలియపరిచినప్పుడు పరమ తండ్రి ఏం చేస్తున్నట? 22 వచనంలో అంటాడు, ఆయన నోట ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో. ఇదమ్మా మందిరములో నీటి ప్రభావము లాంటి యొక్క ఉపదేశం అంట నీ హృదయములో ఉంచుకోనమంటాడు. నీ హృదయములో భద్రపరచమంటాడు. నీ హృదయములో వాటిని దాచుకోమని చెప్పుచున్నాడు. అలా చేస్తే ఏమైందట? 23 వచనం. అలా చేస్తే ఏమవుతుందట? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన వేళ నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన వెడల నీవు వృద్ధి పొందిదవు. పరమ తండ్రికి స్తోత్రం. నువ్వు అలా మొరపెట్టిన వెడల దుర్మార్గత ఎలా పోతుంది? నువ్వు మొరపెట్టిన వెడల నీలో మూర్ఖత్వం ఎలా పోతుంది? నువ్వు మొరపెట్టిన వెడల నీకు మేలు ఎలా కలుగుతుంది? ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాల్సినటువంటి అవసరం మనకు లేదా? ఇదండి సహవాసము కలిగి ఏం చేయాలట? సర్వశక్తుడైనటువంటి ఎలోహిమును ఏం చేయాలట? మొరపెట్టాలట. సహవాసముగా ఎవరికైనా అవసరం కలిగి ఉన్నదా? సహవాసముగా కూడి మనందరం కూడా ఏం చేయాలట? ఆ ఇంటి కొరకు ప్రార్థన చేయాలట. ఆ ఇంటి కొరకు ఏం చేయాలట? ఆయన యొక్క సర్వశక్తుని యొక్క ఉపదేశం అంట పాలు ప్రవహించినట్లు, ఆ యొక్క నదులు నింపబడినట్టుగా మీ హృదయం అనేటువంటి యొక్క నదులు తన జీవపు వాక్యము ద్వారా నింపబడాలన్నట. మరి ఆ విధంగా నింపబడుటకు ఇష్టపడుతున్నారా? ఆ యొక్క జీవ నదులు పారునట్లుగా మీ హృదయాలు అలా ఉల్లాసించినట్టుగా మీరు సహవాసము కలిగి ఉంటున్నారా? ఎక్కడ ఉండడానికి వీలు పడుతుంది? అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని అవసరతలే, అన్ని నానా రకరకాలుగా ఎదురుపడుతున్నటువంటి వాటికి తట్టుకోలేక ఈరోజు మేము రాలేములే. ఈరోజు ప్రార్థన ఉందంటే ప్రార్థన మేము చేయలేములే, మేము రాలేములే. ఈరోజు బాగా సమస్య ఉంది. నీ సమస్య ఎప్పుడు తీరుతుంది? ఆయన మందిరం రాకపోతే నీకు సమస్య తీరుతుందా? నీకున్నటువంటి వాడు ఎవడాటవాడు? అమ్మ అక్కడ 23 అంటాడు. ఎవడాటవాడు? ఎవడాట? దుర్మార్గమును నీ గుడారములో తొలగిపోవటమును నువ్వు ఆ యొక్క సహవాసము కలిగి ఉండాలి. నీ దుర్మార్గత, నీకున్న దుష్టత్వము, నీకున్న చెడు ఆలోచనలు, చెడు సహవాసము గల మాటలను, అదేవిధంగా చెడు క్రియలను, నీ కుటుంబంలో ఉన్న అవిష్టమైనటువంటి హృదయములు కలిగినటువంటి వారుగా ఈ యొక్క దేవుని యొక్క మందిరములో మనము ఏం చేయబడ మొరపెట్టినప్పుడు, మనం సహవాసము కలిగి నడిచినప్పుడు మనకున్నటువంటి దుర్మార్గత అంటే చెడు మార్గాలన్నీ తొలగిపోతున్నాయట. ప్రియుల, మన కుటుంబాల్లో అవి తొలగిపోతున్నాయట. మన కుటుంబాల్లో నుండి అవి దూరం అవుతున్నాయట. మన హృదయంలో నుండి అవి తొలగిపోయినప్పుడు మనం సంతోషిస్తున్నామట. అందుకొరకే అక్కడ 24వ వచనం కూడా మాట అంటారు, మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపీరు సువర్ణమును. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆస్తులంతస్తుల కోసం కాదు, బంగారం కొరకు ఈ రోజుల్లో అనేక రీతిలుగా అవి వెతుకులాడుతున్నారు. కానీ పరమ తండ్రి సర్వశక్తుని యొక్క మరి నివాసం మాత్రము ఎతకలేకుంటున్నారు ఈ రోజుల్లో. మరి వారందరూ ఏమైపోతున్నారు? ఈరోజు గమనిస్తే ఎక్కడున్నారు, ఏమవుతున్నారు? అసలు సమాధానం లేక, నెమ్మది లేక, మరి అలాగనే మరి సరైనటువంటి విధానం లేక ఏమై ఉన్నారో తెలుసా? అందుకు ఆ విధంగా కాదు, కానీ
మనం నేర్చుకోవాల్సినటువంటిది మనకు స్పష్టంగా అపోస్తల కార్యము చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యము అపోస్తలైన పౌలు గారు కొన్ని విషయాలు తెలియపరుస్తున్న మాట చదువుతున్నాయి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము ఇచ్చారమ్మా 36వ వచనం. బాగా గమనించాలా. యాషువా మెస్సియా అందరికీ ప్రభు, ఆయన ద్వారా ఎలోహిము సమాధానకర్త అయిన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము. హల్లెలూయా. చాలండి. ఇశ్రాయేల్ ప్రజలకు సమాధానకర్త అయినటువంటి సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరగరు. ఇశ్రాయేలు చెప్పినటువంటి వర్తమానం ఎరగరు. ఇశ్రాయేలుకు వివరించినటువంటి వర్తమానం మీకు తెలియదు. ఇశ్రాయేలు బోధించుకున్నటువంటి బోధ మీకు తెలవదు. ఇశ్రాయేల్ని అనుసరించినటువంటి నడవడిక మీరు నడవట్లేదు. అది ఇక్కడ వాక్యము చెబుతున్నటువంటిది. మీరు ఏ సవాసము? యాషువా మెస్సియా వారు అందరికీ ప్రభు, ఆయన సవాసము గలవారమై ఉండాలి. ఆయన సవాసములో అందరూ ఐక్యత కలిగి ఉండాలి తప్ప మరొకటి కాదు. అదేవిధంగా 37వ వచనం యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. పరమ తండ్రికి స్తోత్రం. బాప్తిసం తీసుకున్న ప్రతి వారు మరి అక్కడ చెప్పినటువంటి మాట వారు ఏమై ఉన్నారో ఒక్కసారి ఈ వాక్యం మీరు గమనించాల్సినటువంటి అవసరత మీకు లేకపోలేదు. గమనించాలా. చూసారా, అనేక ఆ ప్రాంతాల్లో కూడా ఆ ప్రసిద్ధి చెందారట. ఎలా ప్రసిద్ధి చెందారు? ప్రసిద్ధి చెందడం అంటే గొప్ప చేయబడ్డారు, హెచ్చింపబడ్డారు. మరి విశ్వాసులుగా మరి మీరు ఎలాగో హెచ్చింపబడుతున్నారు? నేను దేవుని నమ్ముకుని మాకు శ్రమ తీరిందని ఎప్పుడైనా మీరు హెచ్చింపబడ్డారా? మా శ్రమ తీరించి మేము సంతోషపడ్డామని మీరు సమాజంలో పలానా ఈ రీతిలో ఉండి ఈ విధంగా గొప్ప జనముగా వంచబడ్డారని ఎప్పుడైనా మీ గురించి చెప్పుకోవడం మరి సమాజంలో ఉన్నదా? నాకుందా? నేను సమృదయంతో నేను చెప్పగలను. నా స్థితి, నా పరిస్థితి మొత్తం టోటల్గా చాలామందికి తెలుసు. తినడానికి ఒక పూట సరైనటువంటి స్థితి లేనటువంటి వాడను, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకి వచ్చినటువంటి వాడను, అనేక సమస్యలతో నేను పట్టబడినటువంటి వాడను, అనేక ఇబ్బందులతో నేను వేధింపబడినటువంటి వాడను నేను. కానీ మీకు ఈరోజు చెబుతున్నానంటే అది కాదు. వాటన్నిటిలో నుండి నేను శ్రమలో నుండి ప్రతి విషయంలో నేను విడుదల పొంది మీకు వివరిస్తున్న ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా అయితే చెప్పబడ్డారో మరి అదే విధంగా నేను మీకు ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మీరు ఎందుకు దాని గురించి నడవలేకపోతున్నారు? అందుకొరకే మీరెవరట? మీరు ఆయనతో సవాసము చేసినటువంటి వారు ఇలా ప్రసిద్ధి చెందుతున్నారు. ఆయనతో సమానంగా ఉన్నటువంటి వారు, ఆయనలో నడిచేటువంటి వారు. అవునంటారా కాదంటారా? అదేవిధంగా ఇంకో చదువు కింద అందులో అపోస్తల కార్యం 36-37 వచనం చదివినావు కదా? ఓకే. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసామా? 2వ అధ్యాయము 13వ వచనం త్వరగా తీసుకోవాలమ్మా. ఆయనను అయా షలోమ్ తెలియలేదా? 2:13 ఆయనను మునుపు దూరస్తులైన ఇక్కడ ఇది బాగా గమనించాలా. ఏమంటే ఇక్కడ ఆయనను, అక్కడ ఆయన కాదు, అక్కడ ఆయనను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు యాషువా మెస్సియా నందు రక్తము వలన సమర్థులై ఉన్నారు. చాలమ్మా, ఏమై ఉన్నారట? ఆయన రక్తం వలన, ఆయన మీ కొరకు కార్చబడే రక్తం వలన మీ అందరూ ఏమై ఉన్నారట? సామర్థ్యము గలవారై ఉన్నారట. తర్వాత 14 కూడా ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇదండి, ఇది రూపకమైన ఆజ్ఞ గల తన శరీరమందు
ఇదండి మాట. రక్తము చేత ఆయన శరీరములు అంటే చిందించి శిలువలో రక్తము కార్చి మీ మీద ఉన్న అపరాధములు, మీ మీద ఉన్నటువంటి దోషములు, మీ మీద ఉన్నటువంటి పాపములు, మీ మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి స్థితి, అంటే దూరస్తులైనటువంటి వారి మీద ఉన్నటువంటి స్థితిని వాటిని తీసి ఆయన రక్తం ద్వారా కడిగి మిమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నానని వాక్యము తెలియపరుస్తుంది. అందుకే చూడండి, అదేవిధంగా మరి 16 వచనం కూడా చదవము. 15 వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీ ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కర్తకుడై ఉన్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఏ విధంగా అంట, ఈ 15-16 వచనాలు చూసుకున్నట్లయితే ఈ మాటలు చాలండి మనకి. వీటిని గ్రహించే చాలు మనకి. ఈ మనం వివరించుకుంటే చాలు ఇవి మనకి. కనుక మనం ఏమన్నమాట, ఐక్యతపరచబడినటువంటి సమాధానం కలవారమై ఉన్నమాట. తర్వాత ఏకశరీరం గలవారమై ఉన్నమాట. మెస్సీ యొక్క ఏకశరీరం గలవారమై ఉన్నమాట. మన మీద ఉన్నటువంటి పాపములు, దోషములు, అనేక అపరాధములు, మనకున్నటువంటి అనేకమైన స్థితి వాటిని ఏం చేశాడట, సిలువలో ఇశ్రాయేలు యొక్క చేసిన దోషం ఏదైతే ఉందో, వారు పశువుల యొక్క రక్తము ద్వారా ఏ విధంగా అయితే ఇలా చేసుకుంటూ వచ్చారో దానికి బదులుగా మనకు తన స్వరక్తాన్ని ఇచ్చి యాశ్వమిస్సి వారు మనలో ఒక మానవుడిగా జన్మించి తన శరీరాన్ని అపరాధానికి అప్పగించి దుష్టుని చేత బంధింపబడి ఆయన శరీరము చిందింపబడి ఆయన రక్తముతో కడిగి మనకున్నటువంటి ద్వేషములు, అసూయలు కడిగి ఏకహృదయం గలవారమై ఐక్యత పరచుట కొరకు ఒక సహవాసము గలవారిగా మన ఏర్పాటు చేశాడట. ఇంకెంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి? అట్టి యొక్క ప్రాణదానం చేసిన మహాపురుషుని సహవాసము గలవారమై ఉండవద్దా మనము? సహవాసము గలవారమై ఐక్యంగా కలుసుకు సరైనటువంటి సమాధానంగా ఉండొద్దా మనము? ఇదండి వాక్యము. అందుకొరకే అలా చెప్పిన ప్రతి విషయములుగా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరత లేకపోలేదు. 34వ అధ్యాయం యోబు గ్రంథం, అందులోనే 34 ఇది ఏంటంట, భక్తి హీనుల గురించి చెప్పుకున్నాడు. త్వరగా వెళ్ళిపోతుంది. యోబు గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం, 8వ వచనం. అతడు చెడుతనము చేయువానికి చెలికాడు ఆయను. ఇక్కడ ఆగుదండి. ఇక్కడ ఏమండు, అతడు చెడుతనము చేయు వారికి చెలికాడైన. తర్వాత భక్తిహీనులకు సహవాసి ఆయన. చూసావా, భక్తిహీనులకు సహవాసి అయినట. తర్వాత అంతకంటే ముందు ఏమన్నాడు, చెడుతనము చేయు వారికి చెలికాడాయన. చూసారా, ఎలా ఉన్నాడు? అలా ఉన్నవారికి అలా ఉన్నాడంట, ఇలా ఉన్నవారికి ఎలా ఉన్నాడంట. తర్వాత నరులు దేవునితో సహవాసము చేయుట వారికి మాత్రమును ప్రయోజనకరము కాదని అతడు హల్లెలూయా. దేవుని యొక్క సహవాసం అంటే ఏంటి? తన వాక్య సహవాసంలో ఉండుట సరైనది కాదని చెప్పుకుంటున్నారట. మీరు ఎవరండి? ఎవరు మీరు గమనించాలి ఒకసారి. తర్వాత ఏమంటాం అక్కడ, జ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుని అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యములు చేయుట అసంభవములు. చాలు, ఇంకంతకంటే ఏం కావాలా? అందుకొరకే మనం గమనించాల్సినటువంటిది ఎంతో లేకపోలేదు. చూద్దాం ఒకసారి
చూద్దాం ఒకసారి. రెండవ పేతురు పత్రిక 2 అధ్యాయం 6-7 వచ్చినారు. 2:6-7. మరియు ఆయన సొదొమ గొమొర్రాను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనమును విధించి. ఇక్కడ ఆగుదామమ్మా. ఏం చేశారట? ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం ఉంది. వారందరూ ఏ విధంగా ఉన్నారట? మెస్సియా వారిని ఆరాధించేవారు కాదండి, మెస్సియాను అనుసరించేవారు అంతకంటే కాదండి, మెస్సియా పట్ల మంచి కార్యములు చేసేవారు అంతకంటే కానే కాదు, కానీ అసహాయ కార్యములు చేసేటువంటి వారట. అందుకు ఆ పట్టణాన్ని ఏం చేశాడట? బూడిద చేశాడట. బుగ్గి అంటే బూడిద, కాల్చి వేశాడండి. అదే 7వ వచనం కూడా చూడండి. దుర్మార్గుల కామ వికార కర్తాయి అయిన నడవడిక చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును పరమతండ్రి స్తోత్రం. చాలండి. అలాంటి అసూయ గలటువంటి వారి మధ్య, ద్వేషము గల వారి మధ్య, సవాసము గలవారు కానటువంటి వారి మధ్య అక్కడ ఎవరున్నారట? భక్తిపరుడైనటువంటి లోతు కుటుంబం ఉందట. ప్రియులారా, ఏ సవాసములో ఉన్నారు? అంతకుముందు దుర్మార్గత కలిగినటువంటి సహవాసములో ఉన్న వారికి ఏం కలిగిందట? అపాయం కలిగిందంట, ప్రాణాన్ని కలిగిందంట, కుటుంబాన్ని చంద్రమందనం చేయగలిగినటువంటి క్రియ ఎదురైందంట. వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి దేవదూతలు అనగా విశ్వాసులు అనగా దేవుని వర్తమానులు కూడా వస్తే వారిని ఏమంటున్నారు? అలా కాదు, ఇలా కాదని. ముందు యెహోషువలో ఎలా ఏమై చదువుకున్నామో అది వాక్యము గమనించాలి మనం. దేవదూతలు అన్నబట్టి చెప్పబడినటువంటి వాక్యాన్ని ఇక్కడ దాని యొక్క ఉపమానాన్ని తెలియపరచబడింది, గమనించాలి మీరు వాక్యాన్ని. అందుకొరకు అక్కడ అంటున్నటువంటి మాట 8వ వచనం కూడా చూడమ్మా. ఆ మంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని అన్నిటినియు వినిన వాటి అన్నిటిని వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు. హల్లెలూయా. నీతిగల మనసుని నొప్పించుకుంటూ వచ్చారు. ఏంటి దీనికి కారణం? అందుకొరకే మనం చాలా జాగ్రత్తగా మనం గమనించకపోతే సరైన స్థితి కాదని వాక్యము తెలియపరుస్తుంది. చూద్దాం ఒకసారి. అదేవిధంగా పేతురు పత్రిక. మరి ఈరెవరాట? మరి ఇప్పుడు భక్తిహీనుల యొక్క జీవితము, వారి జీవితం ఏమో భంగమైపోయిందని చెప్తున్నారు. భక్తిహీనులకు ఏమైంది అక్కడ కనపడతా ఉంది. అందుకొరకు ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథము జ్ఞానులాంటి మీరు గమనించాల. సామెతల గ్రంథము 13వ అధ్యాయము త్వరగా వెళ్ళిపోతుంది. టైం ఎక్కువ అవుతుంది, చూద్దాం త్వరగా. 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు. హల్లెలూయా. మీరు ఏ సహవాసం కలిగి ఉన్నారు? జ్ఞానుల సహవాసం కలిగి ఉన్నారా? అయితే పర్వాలేదు. తర్వాత మూర్ఖుల సహవాసము చేయువాడు. హల్లెలూయా. ఇదండి, మూర్ఖుల సహవాసము చేస్తే ఏమవుతాడట? వాడు చెడిపోతాడండి. మూర్ఖుడేవాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సహవాసం కానివాడు, ఆయన వాక్య ప్రకారం నడవనటువంటి వాడు, ఆయనలో జీవించినటువంటి వాడు, లోక సహవాసం గలవాడు మాత్రమే మూర్ఖుడు. ఆయన సహవాసం గలవాడంటే వాక్య సహవాసం గలవాడు, వాక్యమును అనుసరించేవాడు, వాక్యమును గ్రహించేవాడు, వాక్యమును గ్రహించి నడుచుకునేవాడు ఆయన సహవాసం గలవాడు. అందుకొరకు లాస్ట్గా ఒక మాట చదువుకొని నేను ముగించుకుందామని నేను ఆశపడుతున్నాను. అమ్మా, 1వ యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక తీసారా తల్లి?
1:23. చదువుదామా అమ్మా? అందుకతడు ప్రవక్త అయిన ప్రవక్త కాదు, ప్రవక్త అయిన యేషయా చెప్పిన మళ్ళా చదువు. ప్రవక్త అయిన యేషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చాలు. యేషయా ప్రవక్త అంట ఎక్కడి నుండి చెప్పాడట? అరణ్య ప్రాంతంలో కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తోలుగడ్డి ధరించి అక్కడ ఏం చేశాడు? పాప క్షమాపణ నిమిత్తమై ఏం చేశాడు ఆయన? పాప క్షమాపణ నిమిత్తమై ఆయన మార్పు చెందేలా ఆయన వివరించాడట. అందుకొరకు ఆయన చెప్పినటువంటి వారి యొక్క స్వరమాటి ముందే ఎన్ని సంవత్సరాలు? సుమారు 700 సంవత్సరాల ముందుగా చెప్పబడ్డటువంటి మాట మరి ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా తెలియపరచబడినటువంటి మాట. కనుక మనం ఏ విధంగా ఉండాలి? సహవాసం గలవారమై ఉండి ఆయనకి ఇష్టలుగా ఉందనా? సహవాసం గలవారిగా కాకుండా దుష్ట సహవాసం గలవారమై ఉందానా? అందుకు గ్రహించి మనము క్రమంగా ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి ఈ మాటలు మిమ్మలను నన్ను దీవించి ఆశీర్వదించబడు. పరమ తండ్రికి స్తోత్రం.